Hello students, my name is B. Venkat Reddy, K&H Degree College, Eluru, 3rd BSc, 5th semester, Database Management System, Relational Model. Now I discuss about relational model. In relational model was developed by Dr. E.F. Card. Dr. E.F. Card. ఈ రిలేషనల్ మోడల్ని ఎవరు డెవలప్ చేశారండి? ఈఎఫ్ కార్డ్ అనే అతను డెవలప్ చేశాడు. ఎందుకంటే హైరార్కికల్ మోడల్ కానీ నెట్వర్క్ మోడల్లో సమ్ కాంప్లికేషన్స్ ఉండడం వల్ల ఆ కాంప్లికేషన్స్ అన్ని కూడా ఎలిమినేట్ చేస్తూ నెక్స్ట్ రిలేషనల్ మోడల్ అనేది డెవలప్ చేయడం జరిగింది. రిలేషనల్ మోడల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే రా ఫ్యాక్ట్స్ ఆర్ కాల్డ్ డేటా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రా ఫ్యాక్ట్స్ ఆర్ కాల్డ్ డేటా అంటే ఏంటి? రా ఫ్యాక్ట్స్ ఆర్ కాల్డ్ డేటాబేస్ స్టోర్స్ అండ్ మేనేజెస్ బోత్ డేటా అండ్ మెటాడేటా. డేటాబేస్ స్టోర్స్ అండ్ మేనేజెస్ బోత్ డేటా అండ్ మెటాడేటా. డేటాబేస్ అనేది ఏంటి? స్టోర్స్ అండ్ మేనేజెస్. డేటా స్టోర్ చేస్తుంది, డేటాని మేనేజ్ చేస్తుంది. బోత్ డేటా అండ్ మెటాడేటా. డేటా అంటే చెప్పాం కదా, డేటా అండ్ రా ఫ్యాక్ట్స్. మెటాడేటా ఈజ్ డేటా అబౌట్ డేటా ఈజ్ కాల్డ్ మెటాడేటా. డేటా అబౌట్ డేటా ఈజ్ కాల్డ్ మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, టెక్స్ట్ బుక్ లో కంటెంట్స్ ఉంటాయి. కంటెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్స్ చూడగానే టెక్స్ట్ బుక్ టోటల్ గా టెక్స్ట్ బుక్ లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి అనేది మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా డేటాబేస్ లో ఏ డేటా ఫైల్స్ ఉన్నాయి, అందులో ఫీల్డ్స్ ఏమున్నాయి, ఫీల్డ్ నేమ్స్ ఏమున్నాయి, అందులో ఫీల్డ్ టైప్ ఏముంది, సైజ్ ఏముంది, కీస్ ఏమి యూజ్ చేసాము, టోటల్ గా డేటాబేస్ లో కంటెంట్ ఏముంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక జస్ట్ మనం మెటాడేటాని వెరిఫై చేస్తే సరిపోతుంది. అదేవిధంగా అంటే మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా ఈజ్ కాల్డ్ మెటాడేటా. డేటాబేస్ స్టోర్స్ అండ్ మేనేజెస్ బోత్ డేటా అండ్ మెటాడేటా. నెక్స్ట్ చెప్పాను కదా, రిలేషనల్ మోడల్ని డాక్టర్ ఈఎఫ్ కార్డ్ అనే అతను డెవలప్ చేశాడు. ఎవరు డెవలప్ చేశారు? డాక్టర్ ఈఎఫ్ కార్డ్ అనే అతను డెవలప్ చేశాడు. ఈఎఫ్ కార్డు డెవలప్ చేసినప్పుడు ఏం చేశాడంటే టోటల్గా ఇక్కడ డేటాబేస్కి ఒక 12 రూల్స్ అనేవి ఈఎఫ్ కార్డ్ అనే అతను 1985లో డెవలప్ చేశాడు. ఎప్పుడు డెవలప్ చేశాడండి? ఇక్కడ 1985 ఈఎఫ్ కార్డ్ పబ్లిష్డ్ ది లిస్ట్ ఆఫ్ రూల్స్ దట్ బికమ్ ఏ స్టాండర్డ్ వే ఆఫ్ ఎవాల్యూటింగ్ ఏ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్. అంటే రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్కి టోటల్గా ఒక 12 రూల్స్ ఇతను ఫామ్ చేయడం జరిగింది. ఆ 12 రూల్స్ ఏంటనేది నెక్స్ట్ చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈఎఫ్ కార్డు దేని డెవలప్ చేశాడంటే రిలేషనల్ మోడల్ డెవలప్ చేశాడు. రిలేషనల్ మోడల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టేబుల్. టేబుల్ అంటే ఏ టేబుల్ ఈజ్ పర్సీవ్డ్ యాజ్ 2-dimensional table structure. A table is perceived as 2-dimensional structure composed of rows and columns. Table ఎలా ఉంటుందండి? Table is perceived as 2-dimensional structure composed of rows and columns. A table is also called as relation. ఈఎఫ్ కార్డ్ టర్మినాలజీ ప్రకారం టేబుల్ ఏమని కాల్ చేస్తాడంటే ఇక్కడ రిలేషన్ అని ఎందుకంటాడంటే కనుక ఇక్కడ ఈ రిలేషనల్ మోడల్ బేసిక్ గా రిలేషన్ అనే థియరీని తీసుకుని మ్యాథమెటిక్స్ లో రిలేషన్ అనే థియరీని బేస్ చేసుకుని డెవలప్ చేసింది. చేసిన మోడలే రిలేషనల్ మోడల్. అందుకనే రిలేషనల్ మోడల్లో డేటాబేస్ మోడల్లో డేటా అంతా కూడా ఏ విధంగా ఉంటుందండి? టాబులర్ ఫార్మేట్ లో ఉంటుంది. ఏ ఫార్మేట్ లో ఉంటుంది? tabular format లో ఉంటుంది. A table is perceived as 2-dimensional structure. Composed of rows and columns. పక్కన టేబుల్ ఒకటి ఉంది చూడండి. ఈ టేబుల్ ఇక్కడ నేము, ఎఫ్ నేము, సిటీ, ఏజ్, శాలరీ. చూడండి అక్కడ టేబుల్ ఈజ్ పర్సీవ్డ్ యాజ్ a 2-dimensional structure composed of rows and columns లో కంపోజ్ చేసి ఉంటుంది. ఇక్కడ టేబుల్ వచ్చేసరికి చూడండి, పక్కన ఒక ఎగ్జాంపుల్ టేబుల్ ఒకటి చూపిస్తున్నాం. టేబుల్లో నేము, ఎఫ్ నేమ్ అంటే ఫాదర్ నేము, సిటీ, ఏజ్, శాలరీ. ఇవి ఫీల్డ్స్ అంటాం వీటిని.
ఏమంటాం ఫీల్డ్స్ అంటాం. ఫీల్డ్ కాలమ్స్ అంటే ఇక్కడ కాలమ్స్ అంటాం. కాలమ్స్ ని ఇక్కడ ఫీల్డ్స్ అంటాం. ఈ ఫీల్డ్స్ ని మనం ఇక్కడ ఈఎఫ్ కార్డ్ టెర్మినాలజీలో ఏమంటాడంటే యాట్రిబ్యూట్ అంటాం. ఏమంటాం కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ యాట్రిబ్యూట్స్. కాలమ్స్ ఎట్లా కాల్ చేస్తాం యాట్రిబ్యూట్స్ అంటాం. రోస్ ఏమంటాం అంటే కనుక జనరల్ గా రికార్డ్స్ అంటాం. రోస్ ఏమంటాం రికార్డ్స్ అంటాం. రోస్ ఏమంటాం అంటే ఇక్కడ రికార్డ్స్ అంటాం. ఒక రోని రికార్డ్ అంటాం. ఈ రికార్డ్ ని ఇక్కడ కార్డు టెర్మినాలజీలో టుపుల్ అని కాల్ చేస్తాడు. ఇతను ఏమని కాల్ చేస్తాడండి టుపుల్, TUPLE టుపుల్ అని కాల్ చేస్తాడు. టుపుల్స్ అంటాడు అనమాట. టుపుల్స్ అనడం జరుగుతుంది. అంటే ఒకసారి చూడండి ఇక్కడ టేబుల్ ఏమంటామండి కార్డు టెర్మినాలజీలో రిలేషన్. కార్డ్ టెర్మినాలజీ టేబుల్ ఏమని కాల్ చేస్తాడు రిలేషన్ అని కాల్ చేస్తాడు. అట్లాగే ఒక రోని టుపుల్ అని కాల్ చేస్తాడు. ఒక కాలం ని యాట్రిబ్యూట్ అంటాం. ఒక కాలం ని ఏమని కాల్ చేస్తాడు యాట్రిబ్యూట్ అని కాల్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అంటే ఈఎఫ్ కార్డ్ యూజ్డ్ యాజ్ టర్మ్ రిలేషన్ యాజ్ ఎ సినానియం ఫర్ టేబుల్. యూజ్డ్ యాజ్ ఏ ద టర్మ్ రిలేషన్ యాజ్ ఏ సినానిమ్ ఫర్ టేబుల్. టేబుల్ కి సినానియం గా దేని యూజ్ చేస్తాడు ఇక్కడ ఇతను రిలేషన్ అని కాల్ చేస్తాడు. రిలేషన్ అని కాల్ చేస్తాడు. అలాగే టేబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి చూడండి. టేబుల్ క్యారెక్టరిస్టిక్స్ ని ఫాలో అవుతూ అక్కడ టేబుల్ క్రియేట్ చేయడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. టేబుల్ క్యారెక్టరిస్టిక్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే a table is perceived as a two-dimensional structure composed of rows and columns. టేబుల్ కంపల్సరీగా ఎలా ఉండాలి కంపోజ్డ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ లో ఉండాలి. పక్కన చూడండి మనం ఎలా అయితే ఇచ్చామో ఎగ్జాంపుల్ అదే విధంగా కంపోజ్డ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ లో ఉండాలి కంపల్సరీగా. ఈచ్ టేబుల్ రో రిప్రజెంట్స్ ఎ సింగిల్ ఎంటిటీ అక్కరెన్స్. సింగిల్ ఎంటిటీ అక్కరెన్స్. ఈచ్ టేబుల్ రో, ఒక టేబుల్ లో ఉండే ప్రతి రోని ఏమంటాం అని చెప్పాం టుపుల్స్ అంటాం. ఈచ్ టుపుల్ రిప్రజెంట్స్ సింగిల్ ఎంటిటీ అక్కరెన్స్. సింగిల్ ఎంటిటీ అక్కరెన్స్. ఎంటిటీ అంటే చెప్పాం కదా ఎంటిటీ ఇస్ ఎనీథింగ్ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్. పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ విచ్ డేటా ఆర్ టు బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్. విచ్ డేటా ఆర్ టు బి కలెక్టెడ్ అండ్ స్టోర్డ్. ఎంటిటీ అంటే ఎంటిటీ ఇస్ ఎనీథింగ్ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్. ఇక్కడ పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్ ఏమంటాం ఎంటిటీ అంటాం. ఎంటిటీ అంటే ఈచ్ టేబుల్ రో రిప్రజెంట్స్ సింగిల్ ఎంటిటీ. ఈచ్ టేబుల్ రో రిప్రజెంట్స్ ఎ సింగిల్ ఎంటిటీ అక్కరెన్స్ విత్ ఇన్ ఏ ఎంటిటీ సెట్. ఎంటిటీ సెట్ లో ఒక్కొక్క రోకి సంబంధించి ఒక పర్సన్ కి సంబంధించిన డేటా స్టోర్ చేయాలి ఒక రోలో. అది అర్థం సింపుల్ గా చెప్పాలంటే మీకు ఒక రోలో ఒక పర్సన్ డీటెయిల్స్ ఉండాలి. ఒక స్టూడెంట్ తీసుకున్నాం అనుకోండి ఒక రోలో ఒక స్టూడెంట్ డీటెయిల్స్, సెకండ్ రోలో సెకండ్ స్టూడెంట్ డీటెయిల్స్, థర్డ్ రోలో థర్డ్ స్టూడెంట్ డీటెయిల్స్, ఫోర్త్ రోలో ఫోర్త్ స్టూడెంట్ డీటెయిల్స్. చూడండి అక్కడ ఎంప్లాయీస్ ఇచ్చాడు. ఒక్కొక్క రోలో ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క రోలో ఏం చేశాడు ఒక్కొక్క ఎంప్లాయీ స్మిత్, ఫాదర్ నేమ్ జాన్, సిటీ కోడ్ ఇచ్చాడు అక్కడ 3 ఇచ్చాడు, ఏజ్ $35, శాలరీ 280, డియో జాన్ అక్కడ నెక్స్ట్ 128 $325, బ్రౌన్ స్కాట్ ఫాదర్ నేమ్, సిటీ కోడ్ 3, 41 ఏజ్, $265 అతనికి. అట్లాగా ఒక్కొక్క రోలో ఒక్కో పర్సన్ డీటెయిల్స్ ఉండాలి. ఒక్కొక్క రోలో ఏముండాలి ఒక్కో పర్సన్ డీటెయిల్స్ స్టోర్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ ఈచ్ టేబుల్ కాలం రిప్రజెంట్స్ ఎన్ అట్రిబ్యూట్. ఈచ్ టేబుల్ కాలం రిప్రజెంట్స్ అన్ అట్రిబ్యూట్. రోని టుపుల్ అంటామని చెప్పాం కదా, కాలం ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామండి ఇక్కడ అట్రిబ్యూట్. కాలం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం అట్రిబ్యూట్ అని రిప్రజెంట్ చేస్తాం. ఈచ్ టేబుల్ కాలం రిప్రజెంట్స్ అన్ అట్రిబ్యూట్. టేబుల్లో ఉండే కాలం ని అట్రిబ్యూట్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఈచ్ కాలం యాజ్ ఏ డిస్టింక్ట్ నేమ్. ఈచ్ కాలం యాజ్ ఏ డిస్టింక్ట్ నేమ్. చూడండి ఇక్కడ ప్రతి టేబుల్లో కూడా ఉండే కాలం నేమ్స్ ఏవైతే ఉంటాయో చూడండి. కాలం నేమ్ అనే దానికి కాలం నేమ్ ఏముందండి నేమ్ అని ఇచ్చాం, ఫాదర్ నేమ్ కి ఎఫ్ నేమ్, సిటీకి సిటీ అని ఇచ్చాం, ఏజ్ కి ఏజ్, శాలరీకి శాలరీ అని టైప్ చేసాం. వీటిని ఏమంటాం కాలం నేమ్స్ అంటాం, అట్రిబ్యూట్ నేమ్స్ అంటాం, ఫీల్డ్ నేమ్స్ అంటాం, అట్రిబ్యూట్ నేమ్స్ అంటాం. ఈచ్ కాలం ఏజ్ ఏ డిస్టింక్ట్ నేమ్. ప్రతి కాలం కి కూడా డిస్టింక్ట్ నేమ్ అంటే యునీక్ నేమ్ ఉండాలి. ఒక టేబుల్లో ఒక కాలం కి ఇచ్చిన నేమ్ వేరే కాలం కి అసైన్ చేయకూడదు, యునీక్ గా ఉండాలి. కాలంలో ఉండే నేమ్స్ అన్ని ఎలా ఉండాలి కాలం నేమ్స్ మస్ట్ బి యునీక్. సింపుల్ గా చెప్పాలంటే కాలం నేమ్స్ మస్ట్ బి యునీక్. డిస్టింక్ట్ అంటే యునీక్ అని అర్థం అనమాట, డిస్టింక్ట్ నేమ్. అలాగే నెక్స్ట్ ఈచ్ కాలం ఆర్ రో. ఈచ్ కాలం ఆర్ రో ఇంటర్సెక్షన్ రిప్రజెంట్స్ సింగిల్ డేటా వాల్యూ. ఇంటర్సెక్షన్ రిప్రజెంట్ సింగిల్ డేటా వాల్యూ. అంటే ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం ఈజ్ కాల్డ్ ఏ సెల్ అంటాం. అంటే ఒక బాక్స్ ఏమంటాం అండి ఒక సెల్ అంటాం. ఎక్సెల్ లో చెప్తాం కదా ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం ఈజ్ కాల్డ్ ఏ సెల్ అంటాం. ఇంటర్సెక్షన్ ఆఫ్ రో అండ్ కాలం ఈజ్ కాల్డ్ ఏ సెల్. అదే పాయింట్ ఇక్కడ కూడా ఈచ్ రో అండ్ కాలం ఇంటర్సెక్షన్ రిప్రజెంట్స్ సింగిల్ డేటా వాల్యూ.
ప్రతి బాక్స్ లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఏ ఉండాలి, సింగిల్ వాల్యూ ఉండాలి, సింగిల్ వాల్యూ ఉండాలి. అలా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలం మస్ట్ యూనిఫామ్ టు ద సేమ్ డేటా ఫార్మేట్. ఆల్ వాల్యూస్ ఇన్ ఏ కాలం అంటే ఒక కాలం లో ఉండే వాల్యూస్ అన్ని కూడా ఏ విధంగా ఉండాలండి, మస్ట్ కన్ఫర్మ్ ద సేమ్ డేటా ఫార్మేట్. ఒక కాలంలో ఉండే డేటా అంతా కూడా ఎలా ఉండాలి, సేమ్ డేటా ఫార్మేట్ అయి ఉండాలి. సేమ్ డేటా, ఇప్పుడు నేమ్ ఉందండి, నేమ్ అన్ని కూడా ఏమున్నాయి, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అట్లాగే ఎఫ్ నేమ్ లో అన్ని కూడా ఏమున్నాయండి, ఆల్ఫాబెట్స్. అట్లా సిటీలో కోడ్స్ ఉన్నాయి, సిటీ కోడ్స్. ఏజ్ లో నంబర్స్, ఏజ్ నంబర్స్. అట్లాగే శాలరీలో కూడా నంబర్స్ ఉన్నాయి. అంటే ఒక కాలంలో ఉండే డేటా అంతా కూడా ఏముండాలి, సేమ్ డేటా ఫార్మేట్ అయి ఉండాలి, నెక్స్ట్ ఈచ్ కాలం హ్యాజ్ ఎ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఈచ్ కాలం హ్యాజ్ ఏ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ నోన్ యాజ్ ద అట్రిబ్యూట్ డొమైన్. ఇక్కడ డొమైన్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. డొమైన్ అట్రిబ్యూట్స్ చెప్పాం కదా, డొమైన్ అట్రిబ్యూట్స్ గురించి చెప్పాం ప్రీవియస్ క్లాస్ లో మనం. ఈచ్ కాలం హ్యాజ్ ఎ స్పెసిఫిక్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ నోన్ యాజ్ ద అట్రిబ్యూట్ డొమైన్. డొమైన్ అట్రిబ్యూట్స్ అంటాం. పాసిబుల్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ ఏ కాలం ఈజ్ కాల్డ్ డొమైన్ అట్రిబ్యూట్స్. పాసిబుల్ రేంజ్ ఆఫ్ వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేడ్ ఉంటుంది, స్టూడెంట్ గ్రేడ్ లో ఎలా ఉంటుందండి, గ్రేడు ఓ గ్రేడు, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్, ఈ గ్రేడ్, ఎఫ్ గ్రేడ్. అంటే గ్రేడ్ అనే కాలంలో ఈ ఆల్ఫాబెట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓ, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్. ఓ అంటే హైయెస్ట్ గ్రేడ్, ఎఫ్ అంటే ఫెయిల్. ఈ మధ్యలో ఈ గ్రేడ్ ఆల్ఫాబెట్స్ ఓ, ఏ, బి, సి, డి, ఎఫ్ రిపీట్ అవుతాయి. వేరే ఆల్ఫాబెట్స్ ఏమి రిపీట్ కావు. ఈ ఓ, ఏ, బి, సి, డిని ఏమంటాం, ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ ని డొమైన్ అట్రిబ్యూట్ అంటాం. పర్టికులర్ గ్రేడ్ అనేది డొమైన్ అట్రిబ్యూట్. అట్లాగే జెండర్ ఉంటుంది, జెండర్ ఫిమేల్ ఆర్ ఫిమేల్ రెండే రిపీట్ అవుతూ ఉంటాయి. మేల్ కానీ ఫిమేల్ కానీ రిపీట్ అవుతూ ఉంటాయి. అట్లాంటి వాటిని ఏమంటాం, డొమైన్ అట్రిబ్యూట్స్ అంటాం, పాసిబుల్ వాల్యూస్. అట్లాగే అటెండెన్స్, ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ స్టూడెంట్ రిజల్ట్, పాస్ ఆర్ ఫెయిల్. అయితే పాస్ అవుతాడు స్టూడెంట్, లేకపోతే ఫెయిల్ అవుతాడు. పాసిబుల్ వాల్యూస్ ఏమంటాం, డొమైన్ అట్రిబ్యూట్స్ అంటాం. నెక్స్ట్ ఈచ్ టేబుల్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి. ఈచ్ టేబుల్ మస్ట్ హ్యావ్ అన్ అట్రిబ్యూట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఈచ్ టేబుల్ మస్ట్ హ్యావ్ అన్ అట్రిబ్యూట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ దట్ యునిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రో. ఏంటంటే టేబుల్లో ఉండే రోస్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ రోని యునిక్ గా ఐడెంటిఫై చేయడానికి కంపల్సరీగా ఒక అట్రిబ్యూట్ ఉండాలి. యునిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ అండ్ ఎవ్రీ రో. దాన్ని ఏమంటాం అంటే కనుక ప్రైమరీ కీ అంటాం. ప్రైమరీ కీ అట్రిబ్యూట్. ఎందుకంటే కనుక ఫ్యూచర్ లో మనం టేబుల్లో డేటా ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ చేయాలి అనుకుంటే, డేటాను యాక్సెస్ చేయడం కానీ, సెలెక్ట్ కానీ చేయాలంటే ఆ అట్రిబ్యూట్ మీద డిపెండ్ అయ్యే చేయాల్సి ఉంటుంది. అది ఇక్కడ. అందుకనే ఈచ్ టేబుల్ మస్ట్ హ్యావ్ అన్ అట్రిబ్యూట్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఒక అట్రిబ్యూట్ కానీ కాంబినేషన్ ఆఫ్ అట్రిబ్యూట్స్ దట్ యూనిక్లీ ఐడెంటిఫైస్ ఈచ్ రో. ఈచ్ రోని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి ఒక అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఇవి టేబుల్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. టేబుల్ అంటే చెప్పాం కదా, టేబుల్ ఈజ్ పర్సీవ్డ్ యాజ్ టూ డైమెన్షనల్ స్ట్రక్చర్ కంపోజ్డ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ ఈ రిలేషనల్ డేటాబేస్ మోడల్ అనేది ఎవరు డెవలప్ చేశారు? రిలేషనల్ మోడల్ అనేది ఇక్కడ మనకి డాక్టర్ ఈఎఫ్ కార్డ్ డెవలప్ చేసిన తర్వాత ఇతను ఇచ్చిన టెర్మినాలజీ వచ్చేసరికి చెప్పాం కదా, టేబుల్ ఇతను మ్యాథమెటికల్ థియరీ, రిలేషన్ అనే థియరీని బేస్ చేసుకుని డెవలప్ చేశాడు. ఈ రిలేషనల్ మోడల్ డెవలప్ చేశాడు కాబట్టి ఈ టాబ్యులర్ ఫార్మేట్ లో ఉంటుంది. అందుకనే టేబుల్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది. రోస్